मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। లేడీస్ అండ్ జెంటిల్మెన్, సహోదరి సహోదరి మనులారా, ఇంకొద్దిసేపట్లో మన గ్రామం మట్టిలో సైక్లింగ్ పోటీ జరగబోతోంది. అందువల్ల మీరు సైకిల్ ని తీసుకుని పెద్ద గ్రౌండ్ లోకి వచ్చండి. మీ సామర్థ్యాన్ని చూపించండి. ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో చూద్దాం. తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? రండి. నేను దాంట్లో కలుసుకుంటాను. ఎందుకలా నవ్వుతున్నావు? నేను ఈ సైకిల్ కాంపిటీషన్ లో చేరుకుంటాను. అయినా ఒకటి మాత్రం కన్ఫర్మ్, నేనే గెలిచేది. సైకిల్ కాంపిటీషన్ లో గెలిచిన తర్వాత నా ఫోటో న్యూస్ పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో వస్తుంది. ఆ సైకిల్ కంపెనీ వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తారు. ప్రతి ఒక్క దేశాన్ని నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రతి ఒక్కరు వస్తారు. నేను మళ్ళీ వచ్చి చూసినప్పుడు పేదవాళ్ళగా ఉండే మీరు నా ట్రాఫీని బాగా తొడుస్తూ ఉంటారు. అరే రే, వాళ్ళు పరిగెట్టేశారు. మీరెందుకురా నించున్నారు? ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ కాంపిటీషన్ లో నేనే గెలుస్తాను. దానికోసం చీటింగ్ చేయడానికి కూడా నేను ఆలోచించను. గుడ్ మార్నింగ్ ప్రజలారా, మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాను. సీటులోనే సైకిల్ కాంపిటీషన్ కి స్వాగతం పలుకుతున్నాను. ఈ పోటీకి స్పాన్సర్ ఎవరు అంటే నా బామ్మ యొక్క అత్త యొక్క కూతురు యొక్క కోడలి వాళ్ళ చెల్లి యొక్క చిన్న కుటుంబం. తర్వాత నా బామ్మ యొక్క అత్త యొక్క కూతురు యొక్క కోడలి వల్ల చిన్న ఆయన గారు ఏం ఎదురు చూస్తున్నారు అంటే నేను ఆతృతగా యాంకరింగ్ చేయాలని నాతో చెప్పారు. అచ్చు 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 అచ్చు. ఈ రేస్ లో గెలిచే వాళ్ళకి రాబోతుంది ఏంటంటే అద్భుతమైన ట్రోఫీ. కాంపిటీషన్ మొదలు పెడదాం. ఎందుకంటే అప్పుడు ఎవరు నన్ను కొట్టరు. ఈ కాంపిటీషన్ 3 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ టాలెంట్ చూపించే రౌండ్. ఎవరు సైకిల్ ని పెట్టుకుని వింతైన టాలెంట్ చూపిస్తారో వాళ్ళు ఈ రౌండ్ లో గెలుస్తారు. మొదలు పెట్టండి. ఫారెన్ లో ఎక్కువ మంది పేటర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ సన్నీగఢ్ టీమ్ లో మాత్రం చాలా మంది చేటర్స్ ఉన్నారు. అనుమానమా? మొదటి రౌండ్ లో ఎవరు గెలిచారంటే ఆయన పేరు ఎలా మొదలవుతుందంటే సన్ నుంచే. ఆ పేరు పూర్తయ్యేది నీతో. అది ఎవరై ఉంటారని మీరు గెస్ చేయగలరా? గెస్ చేసి చెప్పండి. బాగా ఆలోచించండి. చాలా కష్టంగా ఉంది కదా. ఒక నిమిషం, నేను చెప్పనా? ఒకవేళ అది సన్నీనేనా? చాలా టఫ్ అయిన హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు సరైన సమాధానాన్ని కనిపెట్టారు. సరే రండి, నెక్స్ట్ రౌండ్. అడవి లోపలికి వెళ్ళి కొన్ని పనులు చేయాలి. అడవి దారిలో మీరు సైకిల్ ని తోలాలి.
ఈ అడవిలో అడవి దున్నలు, ఆవులు, దోమ లాంటి అడవి జంతువులు ఎన్నో ఉన్నాయి. వాటి దగ్గర నుంచి మీరు తప్పించుకుని రావాలి. మాడు ఆడు కొసులా కాటు మరుగంలే. మీరన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ 3 అడవిలో పెరుగుతున్న సింహం, పులి, గొర్రెల పొట్టు లోపలికి వెళ్తుంది. అందుకే నేను అడవి జంతువులని చెప్పాను. దానికి మీరు ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోవచ్చు. ఎలుగుబంటి. అంటే ఇదంతా సన్నీ పనేనా? ఇదంతా నేను చేయలేదు. ఇప్పుడు నేను రేస్ లో చాలా బిజీగా ఉన్నాను. இங்க பாரு, இன்னொரு தடவை சீட்டிங் பண்ண கரடிக்கு பதிலா நான் உன்னை பந்தாடிடுவேன். మనలో ఎవరు గెలిచినా సరే మనమంతా ఒకే ఇంట్లో కదా ఉండబోతున్నాం. ఫినిషింగ్ పాయింట్ లో కలుద్దాం. ఫినిషింగ్ పాయింట్ వచ్చేస్తున్నాం. ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాడు. మీరన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అడవిలో పెరుగుతున్నా అసలు ఇలాంటి రూల్ పెట్టింది ఎవడ్రా? ఈ రూలు చాలా తప్పు. ఓడిపోయి గెలిచిన వాడే చాలా గొప్పవాడవుతాడు. నేను మళ్ళీ రేసులో పాల్గొంటాను. తమ్ముడా, నా సైకిల్ పెట్రోల్ ఖాళీ అయిపోయింది అనుకుంటాను. సైకిల్ ఎవరు పెట్రోల్ లో ఓటమాటానికి? మరి నా సైకిల్ ఎందుకు ఇంత వెయిట్ గా ఉంది? నేను చెప్పాను కదా, నేనే సని అని. అదృష్టం ఎప్పుడు నా వైపే ఉంటది. గెలిచాక పేపర్ లో నా పేరే ఉంటది. మరి చాలా డబ్బుల్ని నేను సంపాదిస్తాను. వీళ్ళు నా వెనకాలే ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. అరే, ఎంత పని చేశాడు! ఈ రౌండ్ లో గెలిచింది ఎవరంటే నేను మీకు హింట్ ఇస్తాను. ఇదిగో సోదరా, అదెవరో మాకు తెలుసులే. బన్నీనే విజేత. మళ్ళీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పారు. మీరు అసలు దీన్ని ఎలా కనిపెడుతున్నారు? ఇదే రేస్ యొక్క ఆఖరి రౌండ్. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ విన్నర్స్ కి మధ్యలో ఈ పోటీ జరగబోతోంది. ఇద్దరు విన్నర్స్ ఈ అద్భుతమైన రోడ్ లో రేస్ చేయాల్సిందే. ఒక చిన్న దారిలోనే మీరు రేస్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో మీరు ఒక గుంతని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు దాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఈ అద్భుతమైన సైకిలిస్ట్ 2 పర్వతాలకి మధ్యలో ఉన్న ఆ గుంతని దాటి వాళ్ళు వెళ్లాల్సిందే. తర్వాత సన్నీ మరియు బన్నీ లోకల్ చాలా చిన్న దారిలో వెళ్లాల్సి ఉంటుంది. సన్నీ, బన్నీ, ఆ దారికి 2 పక్కల ప్రమాదం చాలా కొంచెం ఉంది. గమనం మళ్లించారంటే మరణమే. ఒక చిన్న తప్పు ప్రమాదానికి గుర్తిస్తుంది. ఎవరి ప్రమాదాన్ని అయితే దాటి వెళతారో, రేస్ ని కంప్లీట్ చేస్తారో, మొదటిగా స్టేడియంలోకి వచ్చే వాళ్ళే ఈ పోటీలో విజేతలుగా నిలవబడతారు. సిద్ధంగా ఉన్నారా? అందరూ వాళ్ళకి స్వాగతం పలికించండి. మన సన్నీ మరియు బన్నీకి. ఓయ్, ఇది ఉరుకు కాదు, నేను గెలవడానికి ఒక దారి. అందుకే దీన్ని కట్ చేశాను.
ఏయ్! త్వరగా. అరే రే, నేను గెలవడానికి ఒక దారి మాత్రమే ఉంది. ఫటాఫట్ డెలివరీ సర్వీస్. పార్సల్ ప్లీజ్. ఫటాఫట్ లో ఆర్డర్ చేశారు, అందుకే డెలివరీ వచ్చేసింది. మర్చిపోకుండా ఫటాఫట్ లో రేటింగ్ ఇచ్చేయండి సార్. టక్కని రేస్లో గెలవడానికి నేను ఒక ఐడియాని చేశాను. ఇప్పుడంతా జెట్ వేగంలో వెళ్తుంది. అరే రే, సైకిల్ పని చేయట్లేదే, హ్యాండ్లు కూడా పని చేయట్లేదే. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. సన్నీ పుడి! ఏయ్! మిత్రుడా, నీకు వ్యతిరేకంగా నేను ద్రోహం చేశాను, అయినా నువ్వు నన్ను కాపాడావు. దయచేసి నన్ను క్షమించు మిత్రుడా. ஜெயிக்கிறத விட முக்கியம் நம்மளோட நண்பர்களுக்கு உதவி பண்றதுதான். రేస్లో విజేత ఎవరంటే బన్నీ. వెరీ గుడ్. అందువల్ల ఇప్పుడు విన్నర్ కి ఏం దొరకబోతుందంటే లోకాన్ని మొత్తం చుట్టూ తిరిగి తను ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఇది. అదంతా సరే కానీ టికెట్ డబ్బులు ఎవరిస్తారో? టికెట్ నా బామ్మ యొక్క అత్త యొక్క కూతురు యొక్క కోడలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు.